నామం, పాప పిశాచిని తరిమేడి నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. భూలోకమంతట మేలైన నామం, సైన్యాధిపతియగు యేసయ్య నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. ప్రతివాని మోకాలు వంచెడి నామం, ప్రతివాని నాలుక స్తుతించెడి నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నీడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. నిన్న నీడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. భక్తులను కాచెడి శక్తి గల నామం, పరమున చేర్చెడి పరిశుద్ధ నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసయ్య నామం, ప్రీతి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యోహాను సువార్తలో నుండి 16వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 16 అధ్యాయము 23, 24 వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఆ దినమున మీరు దేని గూర్చు నన్ను అడగరు. మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యేసుక్రీస్తు తన యొక్క నామమును గురించి ఆయన ఇక్కడ బోధించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఆయన స్వయంగా శిష్యులకి ఆయన బోధిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ప్రార్థనలో తన యొక్క నామమును యూజ్ చేయడం గురించి అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రార్థించడం అనేటువంటిది ఎందుకు విలువైనటువంటిది ఉంటుందంటే దానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, వచనం బట్టి చూస్తే యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి మన ప్రార్థన అనేటువంటిది చాలా ప్రత్యేకంగా మార్చబడుతుంది. క్రైస్తవులముగా బైబిల్ మనకు నేర్పిస్తూ మనల్ని చేయమని చెప్తున్న ఒక కార్యం ఏంటంటే, మీరు ఏమి చేసిననో సమస్తమును ఆయన పేరట చెయ్యండి. ఏదన్నా చెయ్యండి, చేసే సమస్తము కూడా ఆయన పేరట చెయ్యండి అంటే అర్థం చూడండి, ఏం చేసినా సరే యేసుక్రీస్తు యొక్క నామములోనే చేయమని, ఆయన పేరట చేయమని బైబిల్ మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఆయన మన దేవుడు కాబట్టి ఆయన పేరట చేయాలని కాదు,
ఆయన పేరుని బట్టి మనం చేస్తున్నప్పుడు, ఆయన నామములు మనం చేస్తున్నప్పుడు అందులో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్, అందులో దేవుని యొక్క తోడ్పాటు అందులో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం కార్యములు జరిగించేటప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, మన యొక్క శక్తి సామర్థ్యాలు కొలది చేయొచ్చు. బహుశా మనకు కొంచెం శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉండి జ్ఞానం ఎక్కువగా ఉందనుకోండి, కొంతమంది మనుషుల కంటే జ్ఞానం గల వాళ్ళు కొంచెం బెటర్గా కార్యాలు చేయొచ్చు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు పేరట మనం చేస్తామో, యేసుక్రీస్తు పేరట చేసేటప్పుడు జ్ఞానం గలవాడైనా సరే, అంతగా జ్ఞానం లేనివాడైనా సరే రిజల్ట్ మాత్రం ఒకేలాగా ఉంటుంది. అంటే యేసుక్రీస్తు యొక్క నామము అన్నామంటే, ఆ నామాన్ని మనం యూజ్ చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, ఏ రకంగా కూడా మనము మన యొక్క శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకోకుండా, మన యొక్క బలాన్ని మనం నమ్మకుండా, యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన యొక్క సహకారాన్ని మనం నమ్ముతున్నాము కాబట్టి ఆయన పేరట సమస్తాన్ని చేయమని బైబిల్ మనకి చెప్తుంది. ఇప్పుడు అందులో స్పెసిఫిక్గా ప్రార్థన అనే విషయానికి వచ్చేసరికి ఇది ఇంకా వాస్తవము, ఇంకా ప్రాముఖ్యం. ఇది మనం ఏంటంటే ఏదో క్యాజువల్గా నామకార్థంగా చేయడం కోసం అని, ఏదో ఫినిషింగ్లో ఆ పేరుని బట్టి మనం చేయాలి కాబట్టి చేస్తున్నాను కాదు. ఒకవేళ కేవలం యేసుక్రీస్తు నామం అనేటువంటిది కానీ కేవలం ఏదో స్టార్టింగ్లోనో లేదా ముగింపులోనో చెప్పేటువంటి కార్యం అయితే, అది స్టార్టింగ్కి ఎండింగ్ వరకే పరిమితమైనటువంటి కార్యం అయితే, అసలు యాక్చువల్గా అక్కడ యేసుక్రీస్తు అలా చేయమని చెప్పేవాళ్ళే కాదు. ఇలా అడగండి అని చెప్పేవాళ్ళు కాదు. నా పేరట మీరు స్టార్ట్ చేయండి అనేవాళ్ళు, లేదా నా పేరట మీరు ముగించండి అని చెప్పేవాళ్ళు. కానీ నా పేరట మీరు అడగండి అన్న మాట అన్నారు ఆయన. అది కూడా ఎందుకంటే మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అన్నారు. అంటే చూడండి, అక్కడ అర్థం ఏంటంటే, ఎందుకని ఆయన పేరట చేయాలని క్రీస్తు ఆశిస్తున్నాడంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జవాబు పొందుకోవాలి. ఆ జవాబు పొందుకొని, ఆ పొందుకున్నటువంటి జవాబుని బట్టి నువ్వు సంతోషించి, ప్రార్థన అటువంటిది నిజంగా ఎంత వాల్యుబుల్లో, ప్రార్థన ఎంతగా మన సమస్యలకి పరిష్కారాన్ని చూపిస్తుందో నువ్వు అనుభవించి తెలుసుకొని దాన్ని బట్టి నువ్వు సంతోషించాలని క్రీస్తు ఈ మాట చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు నామం అనేటువంటిది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక గొప్ప సంపద లాంటిదిగా మనం పరిగణించాలి. ఇదేదో కేవలం మనం క్రిస్టియన్స్ కాబట్టి ఆ నామం తరచుగా మనం ఉచ్చరించాలి, యూజ్ చేయాలి అని కాదు. కొంతమంది చూడండి, అన్యులు లేదా వేరే వేరే మతస్థులు కొంతమంది ఏంటంటే తరచుగా అది జపంలాగా చేస్తూ వాళ్ళు తమ యొక్క దేవుని యొక్క పేరుని వాళ్ళు తరచుగా జపిస్తూ జ్ఞాపకం చేసుకుని ఉంటారు. యేసుక్రీస్తు నామం అనేటువంటిది అలాగ ఊరిని అప్పుడప్పుడు స్మరించాల్సినటువంటి జపంలాగా జ్ఞాపకం చేసుకునేటువంటి ఒక నామము కాదు. అది యాక్చువల్గా ఆచరణలో ప్రాక్టికల్గా నిజముగా పేరు యొక్క వాల్యూని తెలుసుకొని నిజముగా ఆ పేరుని బట్టి కనుక కార్యాలు చేసినప్పుడు దేవుడే ఇన్వాల్వ్ అయ్యి దేవుడే కార్యాలను వెతికిస్తాడు. అందుకని యేసుక్రీస్తు అంటున్నారు, చూడండి ఇది ఎంత వాస్తవం, ఎంత వాల్యుబుల్ అంటే ఈ మాట. అక్కడ యేసుక్రీస్తు అంటున్నారు ఆ దినమున అని అంటున్నారు. అక్కడ అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్గా ఆయన ఒక రిఫరెన్స్ పాయింట్ ఇస్తున్నారు అక్కడ. అంటే ఏ టైం నుంచి అది మీరు చేస్తారో అక్కడ చెప్తున్నారు. ఎక్కడి నుండి అన్నప్పుడు జస్ట్ ఇది ఈ రోజు నుంచి లేదా గంట తర్వాత నుంచి ఎక్కడి నుండి మీరు నెక్స్ట్ టైం ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామములు చేయండి చెప్పట్లేదు. ఆ దినమున మీకు ఏదైనా అవసరం అన్నట్టు మీరు ఆ దినమున మీరు నన్నేం అడగరు, కానీ నా పేరట తండ్రిని మీరు ఏది అడిగితే అది ఆయన మీకు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అదేంటంటే జస్ట్ ఒక వచనంలాగా మనం చూస్తున్నాం కాబట్టి అందులో ఉంటున్న డెప్త్ ఏంటో మనకు తెలియట్లేదు. ఇప్పుడు జనరల్ చూడండి, ఒక మనిషి కనుక నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు అన్నాడు అనుకోండి, దానికే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పోన్లే నేను అడగకుండానే ఏదైనా అవసరం నన్ను అడుగు అన్నాడు అని హ్యాపీ ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు చూడండి, అలాగా నన్ను అడగండి అనేటువంటి వ్యక్తి కనుక ఇంకా చాలా గొప్పవాడు అయ్యుండి, ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రులు చాలా బాగా ఆర్థికంగా లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ పరంగానో బాగా సామర్థ్యం ఉందనుకోండి, అప్పుడు నిజంగా ఆ వ్యక్తి కనుక నీకు ఏదైనా అవసరం నన్ను అడగన్నాడు అనుకోండి, అప్పుడు ఆ మాటకి ఇంకా వాల్యూ పెరిగిపోయింది. ఆ వాల్యూ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడైతే యేసుక్రీస్తు ఇంకా అంతకన్నా లోతుగా అంటున్నారు. ఏమని తెలుసా, మీకు ఏదైనా కావాలంటే మీరు నన్ను అడగండి అనట్లేదు, లేదా తండ్రిని అడగని అనట్లేదు, మీరు నేరుగా తండ్రిని నా పేరట మీరు అడగండి. ఇంకో రకంగా చెప్పాలంటే ఆ మాట ఎలా ఉంటుందంటే, ఒక గొప్ప వ్యక్తి ఇందాక నేను చెప్పినట్లుగా ఒక ఎమ్మెల్యేనో ఒక మంత్రో వచ్చి నీకేం కావాలంటే నన్ను అడుగు అనడమే కాదు, కానీ నీకేమైనా కావాలంటే నా పేరు చెప్పి నువ్వు నా పేరు వాడుకొని నీకేం కావాలన్నా సరే చేసుకో, నీ అవసరాలు తీర్చుకో అన్నాడు అనుకోండి, అది ఇంకా లోతైనటువంటి ఒక బలమైన ఒక కార్యం. ఇది ఏదైనా అవసరమైతే నన్ను అడుగంటేనే చాలా గొప్పగా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఒక అధికారి ఎవరన్నా వచ్చి నీకు ఏదైనా కావాలంటే, నీకు ఎక్కడ ఏది కావాలన్నా సరే, ఏ ప్రాబ్లం సరే నా పేరు చెప్పు చాలు అన్నాడు అనుకోండి, సపోజ్ నన్ను అడుగున దానికంటే అది ఇంకా బెటరు. నన్ను అడుగు అన్నాడు అనుకోండి, ఒకవేళ ఆయన మనకు అందుబాటులో ఉండాలి, మనం మనకు అవసరమైన టైంకి ఆయన దగ్గర మనం వెళ్ళగలగాలి, అప్పుడు మనం చెప్పుకుంటే అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ నా పేరు చెప్పి నువ్వు ఏదన్నా కావాలంటే అడుగు, ఎక్కడైనా వెళ్ళి ఏదైనా కావాలంటే తీసుకోని అన్నాడు అనుకోండి, అర్థం ఏంటంటే
నీకు ఇంకెక్కడ ఆ అవకాశంలో ఎక్కడ కూడా నీకు ఆలస్యం ఏంటంటే జరగదని అర్థం. నువ్వేం చేయాలనుకున్నావో నా పేరు యూజ్ చేసుకున్నట్టు అర్థం ఏంటంటే నీకేం కావాలన్నా సరే 100% నా సహకారం ఉంటుంది అని ఆ వ్యక్తి చెప్పినట్టు. ఇప్పుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే చెప్తేనే దానికి అంత బలము అంత గొప్పతనం ఉంటే, ఇప్పుడు ఆలోచించండి, స్వయంగా దేవుడే రక్షకుడు యేసుక్రీస్తు మాట అంటున్నారు. ఏమంటున్నారంటే నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకు ఇస్తాడు. నన్ను అడగండి అంటేనే అసలు చాలా గొప్ప విషయము, లేదంటే మీరు దేవుడిని అడగండి అంటేనే గొప్ప విషయం. కానీ అంటున్నాడు మీరు నా పేరు మీరు తండ్రిని మీకు ఏం కావాల్సింది మీరు అడగండి, ఆయన మీకు అది ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ దినమున అంటే ఏంటంటే యేసుక్రీస్తు శిలువ కార్యం జరిగిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఇది నూతన నిబంధన కాలం అంటే ఎంత గొప్ప మార్పుని సంఘానికి లేదా విశ్వాసాలకి తీసుకొచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అందుకని చూడండి, అపోస్తలుల కార్యం మనం చూసినప్పుడు అపోస్తలు యేసుక్రీస్తు నామమును ప్రతిసారి వాళ్ళు యూజ్ చేయడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు యేసుక్రీస్తు నామములో కూడుకోవడము, నామములో ప్రార్థన చేయడము, నామములో అద్భుతాలు చేయడము, వాళ్ళకి సువార్త ప్రకటించడం, ఇంకేం చేసినా ప్రతిదీ వాళ్ళ నామములో చేస్తూ వచ్చారు. అపోస్తలుల కార్యంలో ఆది సంఘంలో యేసుక్రీస్తు నామం అనేటువంటిది ఒక డామినేటింగ్ ఫ్యాక్టర్. అది అంటే అది చాలా ప్రాముఖ్యమైన కార్యము, ప్రబలముగా వాడబడినటువంటి ఒక నామం. అది యేసుక్రీస్తు నామం అనేటువంటిది చాలా తరచుగా యూజ్ చేస్తున్నటువంటి నామము. తరచుగా యూజ్ చేయడం మాత్రమే కాదు, అది చాలా బలమైనటువంటి నామంగా కూడా దేవుడు సైతము అపోస్తలుల కాలంలో కనపరిచిన బైబిల్ మనం చూస్తాం. అది ఎలా వాడారంటే క్రీస్తుకి నామం అంత బలమైందనే కాదు, ఆ నామమును అపోస్తలు ఓన్ చేసుకున్నారు. ప్రతి గొప్ప విషయం నన్ను అడిగితే. ఆ నామం గొప్పదే, కరెక్టే. మనం ఆ నామం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఆ నామమున కొన్ని గొప్పతనం దానికి ఎలాగో ఆల్రెడీ ఉంటుంది. కానీ మనుషులుగా విశ్వాసులు లేదా అపోస్తులు ఆది సంఘము ఆ రోజు చేసుకున్న ఈ మాట అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారంటే, అపోస్తులే కాదు, అపోస్తులు సంఘమును స్థాపించి విశ్వాసులను ఆత్మీయ స్థితిలో నడిపిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి వాక్యం చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ నామం గురించి ఎంతగా విశ్వాసులకు బోధించారంటే, వాళ్ళు ఆ నామమును చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు చేసే ప్రతి కార్యంలో ఆ నామాన్ని బట్టి మాత్రమే ప్రతిదీ చేస్తూ వచ్చారు. వాళ్ళని చాలా సీరియస్ తీసుకున్నారు. ఎంత సీరియస్గా తీసుకున్నారు తెలుసా? ఒకసారి పేతురు యోహాను వెళ్ళొచ్చుంటే శృంగారమణ దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఓ వ్యక్తి కుంటివాడు ఒక ఆయన ఉన్నాడు చూసారు. అక్కడ ఉంటే యేసుకి నామంలో ఆయన స్వస్థపరిచారు. అక్కడ కూడా వాళ్ళు యేసుకి నామంలో యూజ్ చేశారు. అద్భుతం జరిగింది. ఆ తర్వాత జనాలందరికీ ఆ విషయం అర్థమైంది. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయినప్పుడు జనాలందరూ కూడా బైబిల్ మీరు యాక్చువల్గా అపోస్తల కార్యం 3 అధ్యాయం 4 అధ్యాయం మీరు చదవండి. వాళ్ళు వెంటనే చాలామందికి ఆ విషయం తెలియగానే చాలామంది గుంపులుగా ఈ అపోస్తల దగ్గర గబగబా పరిగెట్టుకుంటూ చాలామంది వచ్చి గ్యాదర్ అవ్వడం బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు ఎంతగా ఆసక్తిగా ఎంతగా వాళ్ళు అది ఆశ్చర్యం కలిగించి వాళ్ళు గ్యాదర్ అయ్యారంటే, ఓ రకంగా మీరు కనుక బైబిల్ మీరు నిజంగా మీరు వెళ్ళి చదవండి, అపోస్తల కార్యం 3 అధ్యాయం 4 అధ్యాయం మీరు చదివితే ఒక రకంగా వాళ్ళు ఎంత తీవ్రత వాళ్ళు అపోస్తల దగ్గరికి వచ్చారంటే, అది యాక్చువల్గా అలాగే యేసుక్రీస్తు దగ్గరికి సువార్తలో రావడం మనం చూస్తాం. సువార్తల్లో వాళ్ళు యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు, ఆయన పలానా చోట ఉన్నాడని తెలిసినప్పుడు గబగబా అందరూ పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. చాలా ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు. ఏదో పొందుకోవాలని, ఇంకేదో కార్యం జరగాలని, ఏదో చూడాలనో యేసుక్రీస్తు దగ్గర అంత ఆసక్తితో వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చేసేవాళ్ళు వాళ్ళు. కానీ మళ్ళీ ఆ స్థాయిలో జనాలు సమకూడడం అనేటువంటిది అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. 3 అధ్యాయం 4 అధ్యాయం చూస్తాం. అది కూడా సందర్భం ఏంటంటే, ఈ వ్యక్తి ఈ మందిరం దగ్గర అడుక్కునేటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన కాళ్ళు బాగుపడి లేచి నిలబడి నడ్డం స్టార్ట్ చేస్తాడో, మందిరం వెళ్ళడం స్టార్ట్ చేస్తాడో, జనాలు చూసినప్పుడు ఆ విపరీత వినరు చాలామంది జనసమూహం గబగబా వచ్చేసారు. వచ్చి వాళ్ళు ఎంత ఆసక్తిగా వాళ్ళు యేసుక్రీస్తు వైపు చూసినట్లుగా అపోస్తలుల వైపు కూడా వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు అపోస్తలులు బోధించారు, మీరు మమ్మల్ని ఎందుకు అంతలాగా చూస్తున్నాం, మేమేంత గొప్పలు మేము కాదు, మేము కూడా సాధారణ ఏంటంటే మనుషులమే అని మాట్లాడుతూ వాళ్ళు అక్కడ యేసుక్రీస్తు నామమును ప్రజలకు పరిచయం చేయడం బైబిల్ మనం చూస్తాం. ఎప్పుడైతే అలా పరిచయం చేస్తారో అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అద్భుతం జరిగింది. జనసమూహం వచ్చారు. ఆ జన సమూహమునకు కూడా వీళ్ళు యేసుక్రీస్తు నామం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎంత డెప్త్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే, మీరు ఆయన సిలువేశారు కానీ దేవుడు ఆయన మృతుల్లో ఉండి లేపడని క్రీస్తు యొక్క నామము గురించి అక్కడ సువార్త ప్రకటించడం, నామం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతుంటే ఈలోపు చాలామందికి తెలిసిపోయి మత పెద్దలు వీళ్ళందరూ కూడా, ఈ ఫరిసీలు వీళ్ళందరూ కూడా, అధికారులందరూ కూడా వచ్చేసి మీరు ఎలా చేశారు, ఏ పేరిట మీరు చేశారని వాళ్ళు అడుగుతారు. మనకు తెలుసు కదా, జస్ట్ చెప్పేస్తున్నాను. అప్పుడు మరలా పేతురు లేచి మరలా యేసు నామం గురించే మాట్లాడతాడు. మళ్ళా అప్పుడు కూడా అంటాడు, మీరు ఆయన సిలువేశారు, మీరు చంపేశారు కానీ దేవుడైన మృతుల్లో ఉండి లేపాడు, ఆ నామం మేము చేసామన్నప్పుడు వాళ్ళందరూ పక్కకు వచ్చి ఈ నెల కాపాలో మనకు అర్థం కావట్లేదు, ఎలాగైతే కనుక జనసమూహంతో కూడా వాళ్ళ వైపే తిరిగిపోతారు. ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎంత ఇంపాక్ట్ ఉండేదో, యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఎంతలాగా ప్రజలను ప్రభావితము చేసేవాడు ఆయన, ఎంతగా జనమును ఆయన ఆకర్షించేవాడో, ఎగ్జాక్ట్ అలాగునని పేతురు కాలంలో కూడా వాళ్ళు ఆ అధికారులు ఎలా ఫీల్ అయ్యారంటే, మనం కనుక వీళ్ళు ఇలాగే వదిలేస్తే జనసమూహంతో కూడా వాళ్ళ వైపే తిరిగిపోతారు కదా అన్నారు.
ఓ రకంగా ప్రపంచం అపోస్తులే కానీ ఈ ఫరిసీయుల మత పెద్దలే కానీ వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అయ్యారంటే ఓ రకం యేసుక్రీస్తే వచ్చి ఉన్నాడు అన్నంతలాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అంత ప్రభావం అక్కడ జరిగింది, అంత బలంగా కార్యాలు జరగటము, అంతలాగా ప్రజలపైన దాని ప్రభావం ఉండడము ఆ రోజు మత పెద్దలు గ్రహించారు, గమనించారు, వాళ్ళు గుర్తించారు వాళ్ళు. అందుకని మనుషులు చూసి అంటున్నారు వాళ్ళు, మనం కనుక ఇలాగే వదిలేస్తే ప్రజలందరూ కూడా వాళ్ళ వైపే తిరిగిపోతారు, మన వైపు ఇంకెవరు కూడా ఉండరు, కాబట్టి వాళ్ళని బెదిరేద్దాం అని మీరు సువార్త చెప్పుకుని ఏదైనా చేసుకోండి, కానీ మీరు ఆ పేరట మీరు ఏది కూడా చేయొద్దు. ఒక చెప్పాలంటే ఆ రోజున ఈ రోమ సైనికులే కానీ ఈ మత పెద్దలే కానీ వీళ్ళందరూ ఏం గ్రహించారు తెలుసా? యేసుక్రీస్తు మనం చంపేసాం, మనం వదిలించుకున్నాం అనుకున్నారు. కానీ యాక్చువల్గా యేసుక్రీస్తు నామైతే ఇంకా అక్కడ చాలా బలంగానే పనిచేస్తూ ఉంది. భౌతికంగా ఆయన లేడు, భౌతికంగా యేసుక్రీస్తు లేడు, ఇంకను ఆ నామం అనేటువంటిది చాలా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళడం, చాలా బలంగా కార్యం జరిగించడం. యేసుక్రీస్తు ఉంటే ఎంత బలంగా కార్యాలు జరుగుతాయో ఆ నామం ఉచ్చరించినప్పుడు కూడా అంతే బలంగా కార్యాలు జరుగుతున్నాయి అన్న విషయం ఆ రోజున మత పెద్దలు గుర్తించారు. ఆ రోజున గుర్తించారు. అందుకని వాళ్ళు అన్నారు, ఆ పేరట మీరు సువార్తను ప్రకటించద్దు. ఎంతమంది యేసుక్రీస్తు భయపడేవాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు నామాన్ని కూడా భయపడుతున్నారు వాళ్ళు. అంటే ఆలోచించండి, ఇప్పుడు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు భౌతికంగా అక్కడ లేరు. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్గా యేసుక్రీస్తు కనుక భౌతికంగా ఉండుంటే ఆయన ఎప్పుడు కూడా భౌతికంగా ఒక ప్లేస్లో ఒక టైంలో ఒక చోట మాత్రమే ఉండేవాళ్ళు, ఆయన ఒక్కలే కార్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మత పెద్దలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ నామం ఎవరు ఉచ్చరించినా సరే కార్యాలు జరిగిపోతున్నాయి. ఇప్పుడు దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, దాన్ని ఎవరు కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేనట్టుగానే వాళ్ళు ఫీల్ అయ్యారు. కంట్రోల్ చేయడం చాలా కష్టం అనిపించింది వాళ్ళకి. ఎందుకు అంతలాగా బలంగా యేసుక్రీస్తు ఉంటేనే కార్యం జరిగే అంతలాగా ఎందుకు అంత ప్రభావితం జరిగింది అక్కడ ఎందుకు అంత బలంగా కార్యాలు జరగడం స్టార్ట్ అయ్యిందంటే, అపోస్తలులు యేసుక్రీస్తు నామం యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించారు. ఆ నామము నిజంగానే వాళ్ళు సీరియస్గా తీసుకొని దాన్ని వాళ్ళు గుర్తించి దాన్ని వాళ్ళు యూజ్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. అది ఇంపార్టెంట్. అక్కడ నామం గొప్పదే, కానీ నిజంగా ఎంతమంది ఆ నామాన్ని సీరియస్గా తీసుకుంటాం ఆలోచించాలి. నామం ఖచ్చితంగా ఆ నామంలోనే ప్రతి కార్యం జరుగుతాయి, కానీ నామాన్ని ఎంతమంది సీరియస్ తీసుకుంటారు ఈ రోజుల్లో క్రిస్టియన్స్? ఆ నామం నిజంగా క్రిస్టియన్స్లో ఎంతమందికి ఆ నామం యొక్క వాల్యూ ఉంది? ప్రభు పేరు అన్నప్పుడు నిజంగా ఆ కార్యం ప్రత్యేకంగా చూడగలుగుతున్నారా? మనకేంటి ప్రభు పేరుని చేస్తున్నాను అన్నది సర్వసాధారణమైన కార్యం అయిపోయింది. అదే జస్ట్ ఒక రకమైన లాంగ్వేజ్కి పరిమితం అయిపోయింది. అదొక స్టైల్. మనకి చర్చలో ఉన్నప్పుడు మనం ప్రభు పేరు మీకు తెలియజేస్తున్నాం అన్న ఒక ఆచారం, అదొక అలవాటు. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు కొన్ని కార్యాలు జరిగించినప్పుడు చెప్పే విధానం అదంతే. అది జస్ట్ ఒక ఫార్మాలిటీ క్రిస్టియన్స్ చాలామందికి అది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు ఫార్మాలిటీ, ఇంకేదైనా దేవుని పేరు మనం చేస్తాం అన్నప్పుడు ఫార్మాలిటీని. యేసునామం ఉంటుంది మనకే చాలా ఫార్మాలిటీ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. మనం నియమాన్ని ఇప్పుడు యాక్చువల్గా సీరియస్గా మనం తీసుకోలేం. యేసు నామం కనుక మనం నిజంగా సీరియస్ తీసుకుంటే, ఆ నామమును బట్టి కనుక ఎవరైనా చెప్తున్నప్పుడు, ఆ నామం బట్టి ఏదైనా చేస్తున్నప్పుడు అది చూసేవాళ్ళు వినేవాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ కార్యం పట్ల శ్రద్ధ చూపించాలి కదా. ఆ నామం నాకు వాల్యూ కనుక నువ్వు గౌరవాన్ని కనుక నువ్వు ఇస్తే, ఆ పేరట ఒక కార్యం చేద్దామని చెప్తున్నప్పుడు, లేదా పేరట ఏదైనా మాటలు చెప్తూ ఉన్నప్పుడు, అది ఏదైనా సరే కానివ్వండి, అప్పుడు ఆ పేరు అనగానే నీకు ఆ పేరు వాల్యుబుల్ అయితే అప్పుడు 100% నువ్వు నీ దృష్టిని అక్కడ జరిగేటువంటి కార్యం మీద, చెప్పేటువంటి దాని మీద మనం మనసు పెట్టాలి కదా ఆ నామం చేస్తే. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆ నామాన్ని ఎంత ఎక్కువగా వాడేస్తామంటే, ఉద్దేశం లేకుండా ఎంత ఎక్కువగా వాడేస్తామంటే, ఆ పేరు జాతిని ఎవరు పెద్దగా మనం అసలు పట్టించుకోం. ఆ నామం మనకు పెద్ద విషయమే కానట్టుగా అయిపోయింది మనకి. మరంటప్పుడు ఆ నామం అంత నిజంగా అంత ఇంపార్టెంట్ కాకపోతే, ఆ నామం కనుక నిజంగా మనం అంత డామినేట్ చేసేటువంటి కార్యం కాకపోతే, యేసుక్రీస్తు ఆ టైంలోనే ఓ టైం వచ్చినప్పుడు మీరు నన్ను అడగరు, నా పేరట మీరు తండ్రిని ఏది అడిగితే దాన్ని మీకు ఇస్తాడన్నమాట ఎందుకు చెప్తారు? నా పేరట అన్నమాట ఎందుకు చెప్పాలి ఆయన? అదంతా నిజంగా అది కనుక దేవుడు కనుక ఆ నామాన్ని బట్టి కొన్ని కార్యాలు చేయడం అనేటువంటిది కనుక ఆయన నిర్ణయం తీసుకోకపోతే, ఆ పేరు కనుక నిజంగా దేవుడు వాల్యూ ఇవ్వకపోతే, ఆ పేరట మీరు ఒక టైం వస్తే మీరు ప్రార్థన చేస్తారు అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా చెప్పారంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తే కానీ పరలోకపు తండ్రి కానీ ఆ పేరుని చాలా సీరియస్గా తీసుకున్నారని అర్థం. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనం ఆ పేరుని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడు బాప్టిజం తీసుకునేటప్పుడు, రక్షణ పొందేటప్పుడు ఆ పేరుని యూస్ చేస్తాం. ఇంకేదో చేస్తే ఆ పేరుని యూస్ చేస్తాం, అంతే, అక్కడితో దాన్ని అలా వదిలేస్తాం. ఆ పేరుకి మనకి పెద్ద సంబంధమే లేదు యాక్చువల్గా. ఆ పేరుకి మనకి పెద్ద సంబంధం లేదన్నట్టుగా అనుకుంటాం. ఇంకా ప్రార్థన విషయానికి వస్తే చాలా సందర్భంలో చాలామంది క్రిస్టియన్స్ ఎక్కువగా ప్రార్థన చేసే విషయంలో వాళ్ళ కష్టం మీద ఆధారపడినంతగా, వాళ్ళ సొంత ప్రయత్నం మీద ఆధారపడినంతగా క్రీస్తు నామం మీద ఆధారపడరు.
నా నామం కంటే మనం చేసేటువంటి కార్యం మీద మనకు ఎక్కువ నమ్మకం. నేను ఇలా చేసేస్తే జరిగిపోద్ది అనుకుంటున్నాం. అక్కడ బేసిక్ ఏమింది, అక్కడ మనం అంత గొప్ప నామం కంటే మనం చేసేటువంటి దాని మీద మనకు ఎక్కువ నమ్మకం ఉంది. అదే ప్రాబ్లం. అందుకని చూడండి, ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు లేదా ఆ పేరు అన్నప్పుడు నిజంగా వెంటనే ఆటోమేటిక్గా మన మైండ్ అంతా కూడా దాని మీదకే వెళ్ళాలి. అలా అలవాటు చేసుకోవాలి ప్రతి క్రిస్టియన్ కూడా. ఆ పేరుని జస్ట్ ఏదో క్రైస్తవ వాతావరణంలో ఆత్మీయ వాతావరణం ఉన్నప్పుడు అందరిలాగా జనరల్గా చెప్పకుండా ఆ పేరున్న ప్రతిదీ చెప్తామండి, నేను బైబిల్ ప్రతిదీ ఆయన పేరు చేయడం ఉంది కానీ చెప్తున్నామండి అని కాదు. అది జస్ట్ ఒక ఫార్మల్గా చేసేటువంటి ఒక కార్యం అయితే అది కాదు. అది జస్ట్ ఫార్మల్గా చేసే కార్యం కాదని అర్థమైంది. కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ నామాన్ని వాళ్ళు యూజ్ చేశారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ప్రాబ్లం ఉండి ప్రార్థన చేసినప్పుడు అది సంఘం ఆ నామాన్ని అప్పుడు యూజ్ చేసింది. ఒక వ్యక్తికి రోగంతో ఉన్నప్పుడు ఆ పేరటి వాళ్ళు స్వస్థత కార్యాలు చేయడం బైబిల్ మనం చూస్తాం. ఇంకా చెప్పాలంటే క్రీస్తు విరోధులు, సంఘ విరోధులు సైతము వాళ్ళు బెదిరించినప్పుడు కూడా ఆ పేరుని మీరు చేయదని బెదిరించారు. అంతగా వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే లేదు జస్ట్ పై పైన ఫార్మాలిటీగా ఏసుకేసి నామని పై పైన వాడేటువంటి రకం కాదు ఇల్లు. నిజంగా ఆ పేరు వాడుతుంటే నిజంగా ఆయనే మనకు గుర్తొస్తున్నాడు. ఆ రక్షకుడు మనం చంపేసాము, ఏసుకేసి మనం వదిలించుకున్నాం అనుకున్నాము, కానీ నిజంగా వీళ్ళు నామని వాడుతున్నప్పుడల్లా నిజంగా ఆయనే ఉంటున్నట్టుగా ఇక్కడ మనకి అనిపిస్తుంది. ఆయన ఉంటే మనకి ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం, ఆయన లేకుండా నామాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం అలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంత ఇంపాక్ట్ సొసైటీ మీద, ప్రజల మీద ఆ రోజున ఉంది అని సంఘ విరోధులు సైతం అర్థమైంది, మత పెద్దలు సైతం అర్థమైంది. ఖచ్చితంగా చెప్తుంటాను, యేసుక్రీస్తు నామం అంటే ఆది సంఘము విశ్వాసులు అపొస్తలులు చాలా గౌరవించారు. వాళ్ళంత గౌరవించి ఆ పేరుట ఎంత సీరియస్గా వాళ్ళు కార్యాలు చేశారంటే, ఎంత సీరియస్ సిచ్యువేషన్స్లో నిజమైనటువంటి సందర్భాల్లో వాళ్ళ నామాన్ని యూజ్ చేశారంటే దాన్ని నమ్మనటువంటి వాళ్ళ చేత అర్థమైంది ఏంటంటే వీళ్ళేదో క్యాజువల్గా ఏదో పైపైన నామాన్ని యూజ్ చేస్తున్నారు, అందులో ఏమీ లేదు అని వాళ్ళు అనుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఏంటంటే ఆ పేరు యూజ్ చేయగానే ఆ పేరున వాళ్ళు ఎంతో ధైర్యంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు ఆ రోజున పేతురు యోహాను చూసి వీళ్ళు మనలంటలు కదా, వీళ్ళు చదువు ఏమీ లేదు, పెద్దగా వీళ్ళకి ఏమీ లేదు కదా, వీళ్ళు మనలంటలకి ఎంత ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, పేరుని బట్టి వచ్చింది ఆ ధైర్యం. అది వాళ్ళకి అర్థమైంది. అంటే భౌతికంగా చూస్తే ఏ రకం కూడా వాళ్ళకి అంత ధైర్యము వచ్చే అవకాశమే లేదు. కానీ వాళ్ళు ఎంత ఎదిగా వాళ్ళు అలాగ మనం బెదిరిస్తున్నా సరే, ఎంత సమాజంగా మనం కూడుకున్నాం, అదే ఎగ్జాక్ట్ యెరూషలేం పట్టణంలోనే మనం కూడుకున్నాం. ఇంతకుముందు ఎక్కడే కదా యేసుక్రీస్తు కూడా ఇలాగే మనం గ్యాదర్ అయ్యాము, ఇలాగే మనం సమకూడి ఇలాగనే కదా యేసుక్రీస్తు మనం అక్కడే కదా చంపేశాం, చంపేయాల నిర్ణయాన్ని అక్కడే కదా మనం తీసుకున్నాం, యేసుక్రీస్తుని అక్కడే కదా చంపేశాం. అదే స్పాట్లో, అదే ప్లేస్లో, అదే ప్రాంతంలో మరలా ఎగ్జాక్ట్ అలాగనే జనసమూహం వచ్చారు, కుట్ర పన్నారు, వీళ్ళు ఏదో చేద్దాం అంటున్నారు, ఎగ్జాక్ట్ అలాగున్నాయి. అయినా సరే వీళ్ళు భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ పేరుని బట్టి వీళ్ళకి ధైర్యము వస్తుంది. ఆ పేరుని వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా యూజ్ చేశారంటే, ఎంత నమ్మకంతో వాళ్ళు యూజ్ చేశారంటే అది ఉంటే చాలు మా జీవితాల్లో క్యారీ జరిగిపోతాయి అన్ని వాళ్ళకి అర్థమైపోయింది ఆ రోజున. అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు యూజ్ చేశారు ఆ నామాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం కూడా ఎగ్జాక్ట్ అలాగనే మనం దాన్ని అది మనం అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి. మనం కూడా అది జస్ట్ ఫార్మాలిటీగా వాడేటువంటి పేరు అయితే అది యాక్చువల్గా కాదు, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఈవెన్ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో నామకార్థంగా వాడేటువంటి ఒక నామం అయితే ఇది కాదు. అపోస్తులు ఆ రోజు చూడండి సమాజం మీద ఎంత ఎఫెక్ట్ పడింది ఆ నామం అనేటువంటిది. అది క్రైస్తవుల్లోనే కానీ క్రైస్తవులు కానటువంటి వారిలోనే కానీ ఎంతగా ఆ నామనగానే వాళ్ళు దాని మీద శ్రద్ధ చూపించారు. ఆ నామమున క్రైస్తవులు ఎంత ధైర్యం తెచ్చుకున్నారు, అపోస్తులు ఎంత ధైర్యం తెచ్చుకున్నారు. ఆ నామమునకు సంఘ విరోధులు ఎంతమంది భయపడ్డారు ఆలోచించండి. ఆ నామానికి ఆ నామం అంత బలంగా పనిచేసింది. ఈ రోజుల్లో ఏంటంటే ఆ నామం సొసైటీ కూడా పెద్ద వాల్యుబుల్ కాదు, ఎందుకంటే మనకే అది విలువైంది కాదు. మనమే ఆ నామాన్ని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు. జస్ట్ మా దేవుడి పేరు అనుకుంటున్నాం, కానీ ఆ పేరు చేస్తే దేవుడు ఇన్వాల్వ్ అయిపోతాడు, దేవుడు ఇన్వాల్వ్ అయితే కార్యాలు చాలా బలంగా జరుగుతాయి అనేటువంటి ఒక ఆలోచన బేసిక్గా మనకే లేదు. లేకపోయేసరికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ నామం యొక్క గొప్పతనం క్రిస్టియన్స్గా మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం, దాన్ని మనం చూడలేకపోతున్నాం. చూడండి క్రీస్తుకి నామం అనేటువంటిది అందుకనే పర్పస్ఫుల్గానే అంటే ఉద్దేశపూర్వకంగానే అవసరమైనప్పుడు సందర్భాన్ని బట్టే యూజ్ చేయాలి. తుమ్ములు వచ్చినప్పుడు, దగ్గులు వచ్చినప్పుడు, ఆవలింతలు వచ్చినప్పుడు యూజ్ చేయడానికి అది నామము కాదు. కానీ చాలామంది అలా యూజ్ చేస్తారు. అది అలాంటప్పుడు యూజ్ చేసేటువంటిది కాదు. ఇది చాలా బలమైంది. స్వస్థత కావాలా ఆ టైంలో నువ్వు నామం బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నావా ఆ టైంలో ఆ నామాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తావు. ఇంకేదైనా నీకుందా ఆ నామంలో చేస్తావు. అంటే
ఎలా ప్రతి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. పరిష్కారం కొరకే సమస్యలు తెచ్చుకునే ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తాం. కానీ ఇలాంటి ప్రపంచంలో ఒక క్రైస్తవుడు ఆయన చేసే ప్రయత్నంలో యేసుక్రీస్తు నామములో ప్రయత్నాన్ని చేస్తున్నాడు. అదే డిఫరెన్స్. మనుషులకు అంత ప్రయత్నం చేస్తాం, మనం ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్రయత్నంలో మనకు దేవుడు తోడుగా ఉండాలి అనే ఎదురు చూపుతో దేవుని యొక్క పేరిట మనం కార్యాలను చేస్తాం. దాన్ని మనం ఎంత సీరియస్ తీసుకుంటామో అంతే సీరియస్గా ఆ నామాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థనలో నామాన్ని సీరియస్గా తీసుకుంటే ఆ నామాన్ని బట్టి నీ ప్రార్థనకి వాల్యూ పెరుగుతుంది. ఆ పేరిట నువ్వు ఒక పని చెయ్యు, నిజంగా పేరుని బట్టి నువ్వు చేస్తే, ఆ పేరుని బట్టి చేస్తే నువ్వు చేసేటువంటి కార్యానికి వాల్యూ ఉంటుంది. అందుకని క్యాజువల్ కూడా మనం చేయొచ్చు. కానీ ఒకసారి ఆలోచన యేసుక్రీస్తు ఎందుకు మనకు ఆ నామాన్ని ఇచ్చారు? ఒకసారి ఆలోచించండి. ఆ మాట యేసుక్రీస్తు ఎందుకు చెప్పాలి మనకు అలాగా? అదొక హక్కులాగా, అదొక భాగ్యంలాగా, యోగ్యతలాగా, అదొక బలమైనటువంటి ఒక కార్యంలాగా, ఎందుకు ఆ నామాన్ని ఎందుకు ఒక సంపదలాగా, ఆస్తిలాగా, ఒక ఆయుధంలాగా ఎందుకు ఇచ్చారు యేసుక్రీస్తు? నా పేరు మీరు ప్రార్థించండి అన్న మాట ఎందుకు అన్నారు? ఆయన తెలిసిన విషయం ఏంటంటే పరలోకంలో యేసుక్రీస్తు నామమున ఒక చాలా వాల్యూ ఉంటుంది. ఆ పేరుని బట్టి మీరు వెళ్ళి నా పేరు మీరు తండ్రి మీద ఏది అడిగినా సరే ఆయన మీకు ఖచ్చితంగా ఇస్తాడు. అది నేను మీకు చెప్తున్నాను. నేను మీకు ఆ నామాన్ని ఇస్తున్న విషయం పరలోక తండ్రి కూడా తెలుసు. మీరు నా పేరు మీరు వెళ్ళి అడగండి, నా పేరుని బట్టి మీరు అడగండి, ఆయన మీకు చేస్తాడు. నిజంగానే సహాయం చేసే ఉద్దేశంతో క్రీస్తు నా పేరుని మీరు వాడుకోండి అన్నారు. అలాగే తండ్రికి కూడా యేసుక్రీస్తు నామమునకు తండ్రి కూడా పరలోక తండ్రి ఎంతో విలువనిస్తాడు. అందుకనే ఆయన కూడా ఆ నామం వెళ్ళిన ప్రతి వారిని కూడా కాదనకుండా పరలోక తండ్రి కూడా మనకు సపోర్టు చేస్తాడు. ఆలోచించిన నిజం ఈ నామం అంటే ఎంత వాల్యుబుల్గా దేవుడు పరిగణించుంటాడు లేదా క్రీస్తు పరిగణించుంటాడో ఆలోచించాలి మనం. ఆ నామం అందుకే మనం పాట నామం కోసం పాడుతాం చూడండి. ఆ నామం అంటే మనందరూ కూడా క్రిస్టియానిటీలో క్రైస్తవుల మధ్యన ఆ నామం అంటే దానికి ఎక్కలేని గౌరవము ఉండాలి. ఆ నామం చాలా విలువైందిగా, అమూల్యమైనదిగా, ప్రియమైనటువంటిదిగా మనం పరిగణించాలి ఆ నామాన్ని. ఆ నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ, బైబిల్లో వచనాలను బట్టి వాక్యం అర్థం చేసుకుంటూ మన మైండ్ని నూతనపరచుకోవాలి నామం విషయంలో. అది జస్ట్ క్యాజువల్గా అందరికి ఒక పేరు ఉంది, యేసుక్రీస్తుకు ఒక పేరు ఉంది, ఆయన పేరు యేసు అని కాదు. అది అన్ని నామముల కన్నా పై నామము ఆ నామము. అది జస్ట్ ఒక పేరు కాదు, అది అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి, ఎక్కువ అధికారం ఉన్నటువంటి, ఎక్కువ బలము కలిగినటువంటి నామము యేసుక్రీస్తు యొక్క నామము. కానీ ఒక మనిషి కనుక నా పేరు చెప్పండి మీకు కార్యాలు జరిగిపోతా అన్నప్పుడు మనకున్న ఇంట్రెస్ట్, యేసుక్రీస్తు చెప్పాడు చూసారా, అప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ ఏదో చెప్పాడు యేసుక్రీస్తు అనుకుంటున్నాం. కానీ ఆ పేరు కంటే నీకు బలాన్ని ఇచ్చేటువంటిది ప్రపంచంలో వేరేది లేనే లేదు. ఎందుకంటే చూడండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు బెటర్గా చేయి, మంచిగా చేయి. కానీ గుర్తుపెట్టుకో, నీకు ప్రార్థనకి సామర్థ్యం అటువంటిది నీ ప్రయత్నంలో ఉంటుందని ఒక్క క్షణం కూడా అనుకోవద్దు. 100% నువ్వు నీ ప్రయత్నం చాలా బలంగా చెయ్యు, శ్రేష్టంగా చెయ్యు, శ్రేష్టంగా చేయాలి ఖచ్చితంగా. కానీ నువ్వు చేస్తూ చేయకుండా కదా, చేస్తూ నేను గుర్తుపెట్టుకోవాలంటే నేను ఎంత బాగా చేస్తున్నాను, చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇంకను అల్టిమేట్గా అది నా బలం మీద డిపెండ్ అయినటువంటి కార్యం కాదు, ఆయన నామం మీద డిపెండ్ అయినటువంటి కార్యము. ప్రార్థనకు జవాబు వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా సరే అది నన్ను బట్టి కాదు, చేసే వ్యక్తిని బట్టి కాదు, ఆ నామాన్ని బట్టి మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రీస్తు చెప్పేశారు, మీరు ఎంత బాగా ప్రార్థన చేయండి, ఆ నామం లేకుండా మీకు ఏది, మీరు ఎంత బాగా చేయండి, ఎలాగైనా చేయండి, ఆ పేరిటనే కార్యాలు జరుగుతాయి. అపోస్తలులు ఆ రోజు విన్నప్పుడు ఆ మాటను సీరియస్ తీసుకున్నారు, వాళ్ళు సీరియస్ తీసుకున్నారు. అందుకనే ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు తెగ వాడేశారు యేసుక్రీస్తు నామమును. కార్యాలు జరగాలన్నప్పుడల్లా వాడేశారు ఆ పేరుని. వాళ్ళు ధైర్యం రావాలన్నప్పుడల్లా పేరుని వాడారు, వాళ్ళు ప్రార్థన చేయాలన్నప్పుడల్లా పేరుని సీరియస్ తీసుకుని వాడారు. అంటే ఈ రోజుల్లో ప్రతి క్రిస్టియన్ కూడా ఆ నామమును గౌరవించడం నేర్చుకోవాలి. ఆ నామాన్ని ఎక్కడ లేని గౌరవాన్ని మనం కనపరచాల్సి ఉంది. అంత వాల్యుబుల్గా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అది లేకుండా మనకి ఏదీ లేదు. బాప్తిసం, రక్షణ, ప్రతిదీ కూడా నామంలోనే చేస్తున్నాం. అంతే, అది జస్ట్ ఫార్మాలిటీగా ఆ పేరుని చేయాలంటే పేరుని చేస్తున్నాం కాదు. ఆ పేరులో నువ్వు బాప్తిసం తీసుకున్న రక్షణ. నువ్వు ట్యాంకులోకి వెళ్ళి వచ్చాక నీకు రక్షణ రాదు. ఇచ్చినటువంటి వాడు నీకు బాప్తిసం ఇచ్చినటువంటి వాడు గొప్పోడు కాబట్టి నీకు రక్షణ వచ్చేస్తుందని కాదు. ఎలాంటి ఇచ్చాడు బాప్తిసం అనేది కాదు, ఎలాంటి వాడు తీసుకున్నది ఇష్యూ కాదు. ఇక్కడ ఎవరి పేరటి కార్యాన్ని చేస్తాం, అది దాన్ని బట్టి రక్షణ వస్తుంది. పెద్ద పాస్టర్ ఇస్తే రక్షణ వస్తుంది, చిన్న పాస్టర్ ఇస్తే రాదని కాదు.
అక్కడ ఇష్యూ ఇచ్చేటువంటి వాడి మీద కాదు, ఏ పేరిట చేస్తున్నాం, ఎవరు చేస్తే ఇష్యూ కాదు, ఎవరు చేసినా ఏ పేరిట చేస్తున్నాం, అది పాయింట్. అక్కడ దేవుడు అలాగనే చూస్తాడు. అలాగే సాతాను కూడా ఆ పేరిట అయితేనే సాతాను కూడా భయపడతాడు, ఆ పేరుని చేస్తేనే దేవుడు కూడా గౌరవాన్ని ఇస్తాడు, సంతోషిస్తాడు. అందుకనే ఆ పేరు యొక్క వాల్యూని తెలుసుకుందాం. ఆ పేరు మామూలు పేరు కాదు, అది ఎన్ని నామాల కంటే పైనామం. అంత గొప్ప నామాన్ని దేవుడు సంఘానికి మనకిచ్చాడు. మీరు నా పేరు వాడుకుని అన్నాడు. మన దగ్గర అది లేదు ఇది లేదు అని లేనటువంటి వాటికి మనం కంగారు పడుతున్నాం అంటాం. ఆ రోజు పేతురుడు ఏమంటే తెలుసా, మా దగ్గర వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉందని మీకు ఇస్తాం. ఏముంది పేతురు నీ దగ్గర ఏముందంటే యేసు గారి నామం ఉంది. అంటాను చూడండి, ఎంత గొప్పదంటే పేతురు ఎంత గొప్పదని గుర్తించాడంటే, బంగారం ఇచ్చినా డబ్బులు ఇచ్చినా ఆయన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా? సాల్వ్ అవ్వదు. ఆయన దగ్గర ఎంత, పేతురు దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఆయన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. కానీ ఇంకొక ఒకటి ఆయన దగ్గర ఉంది, అది అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ డబ్బు కంటే బలంగా కార్యాలు జరిగిస్తుంది. అందుకంటాను చూడండి, మనుషులను కానీ డబ్బును కానీ దాన్ని నమ్మద్దు. కొన్నిసార్లు డబ్బు వల్ల రావనటువంటి కార్యాలు ఈ పేరిట ప్రార్థన చేస్తే అవుతాయి. ఈ పేరిట ప్రార్థన చేస్తే అక్కడ ఎంత డబ్బు కుమ్మరిస్తే అక్కడ ఆ వ్యక్తికి స్వస్థ వస్తుంది చెప్పండి? రాదు. కానీ నామంలో కార్యం జరిగింది. అందుకంటే చూడండి, మనం కూడా నీ సొంత బలం మీద, నీ సొంత సామర్థ్యం మీద, నీ శక్తి సామర్థ్యాల మీద, నీ వాక్శక్తి మీద నువ్వు డిపెండ్ అవుతుంది, నీ బలం మీద డిపెండ్ అవుతుంది. ప్రార్థన విషయానికి వచ్చేసరికి డిపెండ్ అవుతుంది. నువ్వు బాగా చేయి ప్రార్థన, కానీ గుర్తుపెట్టుకొని అలా చేసినప్పుడల్లా మనసులో ఎక్కడో మనం ప్రతిసారి ఏం మెదులుతూ ఉండాలంటే, నేను ఎంత బాగా చేసినా సరే ఆ నామం లేకపోతే నా ప్రార్థన అంతా కూడా వ్యర్థమే, ఆ ప్రార్థన కూడా వ్యర్థమే అని అర్థం చేసుకుని కనుక నామాన్ని సీరియస్ తీసుకుంటే, ఆ నామాన్ని నువ్వు గౌరవిస్తే ఖచ్చితంగా పరలోకంలో గౌరవం ఉంటుంది. నీ గౌరవాన్ని బట్టి నువ్వు ఎంత గౌరవాన్ని వాల్యూ నా నామానికి ఇచ్చి నువ్వు చేస్తావో అంతే గౌరవం పరలోకంలో ఇవ్వబడుతుంది. పరలోకంలో డోకానే లేదు ఆ నామానికి. కాకపోతే నువ్వు ఉచ్చరించేటువంటి నీవు సీరియస్గా తీసుకుంటున్నావో లేదో మాత్రం దేవుడు చూస్తాడు. నువ్వు ఎంత సీరియస్గా తీసుకుంటావు అంతే సీరియస్గా పరలోకం తీసుకుంటుంది, స్పందిస్తుంది, తన తగ్గట్టు కార్యాలు చేస్తుంది, నీ ప్రార్థనకి అంగీకారము దొరుకుతుంది. నేను చూడండి, అందుకే నా నామాన్ని దయచేసి మనం గమనించాలి. ఆ నామాన్ని మనం సిల్లిగా అయితే యూజ్ చేయడానికి వీల్లేదు. ఆ నామాన్ని సీరియస్ తీసుకుందాం. యూజ్ చేయాలనుకుంటే బలంగా యూజ్ చేయాలి, అనుకున్నప్పుడే ఉద్దేశపూర్వకంగా ఆలోచనతోనే చేయాలి. లేదంటే క్యాజువల్ చేసుకెళ్ళిపోదాం. అంతేగాని మన క్రిస్టియన్స్ కాబట్టి తరచుగా పేరు వాడద్దు. అయితే శరీరానుసారంగా చేసుకెళ్ళిపోదాం నీ శక్తి సామర్థ్యాన్ని బట్టి. లేదు అనుకుంటే ఆ నామాన్ని సీరియస్ తీసుకొని ఆ నామంలో చేయాలి. అంతేగాని శరీరానుసారంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఆ పేరుని జస్ట్ తైలించేద్దాం, వెనకాల ముందు తైలించేద్దాం తోకలాగా అన్నది కాదు. చేస్తే ఆ నామం సీరియస్గా తీసుకొనే చేయాలి. అలా చేసినప్పుడు ఎక్కడ లేని బలము మన ప్రార్థన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ మాట నేను చెప్తుంది కదా, అపోస్తులు చెప్తుంది కదా, స్వయంగా క్రీస్తే చెప్పారు. ఆ నామం ఎవరైతే ధరించుకున్నాడో ఆయన స్వయంగా అన్నాడు, నా పేరిట మీరు చేయండి, ఖచ్చితంగా మీ తండ్రి మీ ప్రార్థన ఆలకిస్తాడు, మీ సంతోషం పరిపూర్ణం అవుతుంది, ఆయన ఆలకిస్తాడు. అందుకే మీరు చెయ్యండి. ఆయన స్వయంగా చెప్పిన తర్వాత మన నామాన్ని శిరస్సు తీసుకోవాలి. శిరస్సు తీసుకున్న నామం మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రార్థన ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. నీ ప్రేమకు